నమస్కారం. రాజమండ్రికే పేరు తీసుకొచ్చినటువంటి మహిళామూర్తి, స్వాతంత్ర్య సమరయోధురాలు దుర్గాబాయి దేశ్ముఖ్ జయంతి జూలై 15. వీరు 1909 సంవత్సరంలోనే జన్మించారు. ఆంధ్ర యూనివర్సిటీలో డిగ్రీ తర్వాత లా అని మద్రాసు యూనివర్సిటీలో చేయటం అనేది జరిగింది. నాటి మహాత్మా గాంధీ పిలుపు మేరకు స్వాతంత్ర సమరంలో ప్రవేశించి కాంగ్రెస్ కార్యకర్తగానే కాకినాడలో జరిగినటువంటి 1923లో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశాల్లోనే నీతి నిజాయితీగా ఆవిడ యొక్క క్రమశిక్షణని అందరూ గుర్తించేటట్టుగా నెహ్రూ గారినే పాస్ లేదని ఆపినటువంటి సంఘటన ఇప్పటికీ అందరూ కూడా అది చాలా అందరు పెద్దలను సైతం ఆకట్టుకుంది ఆవిడ యొక్క క్రమశిక్షణ. అదేనేమో భవిష్యత్తులో ఆవిడకి అప్పట్లో అనేకమైనటువంటి రకమైనటువంటి అవార్డులు, పేరు, అలాగే ఆవిడకి మంచి పదవులు కూడా రావటం అనేది జరిగింది అన్నమాట. అంటే స్వాతంత్ర పోరాటాల్లో ఉప్పు సత్యాగ్రహంలో కానివ్వండి, శాసనోల్లంఘన ఉద్యమంలో కానివ్వండి పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. స్వాతంత్రానంతరం రాజ్యాంగ రచనలో అంటే రాజ్యాంగ నిర్మాణ సభలో మెంబర్ అయ్యారు. అనతికాలంలోనే తర్వాత ప్లానింగ్ కమిషన్ మెంబర్ కూడా అయ్యారు. వీరేంటే సోషల్ వర్కర్గా స్త్రీ విద్యా వ్యాప్తికి పలు విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే ఇప్పటికీ కూడా ఆంధ్ర మహిళా సభ అనగానే దుర్గాబాయి దేశ్ముఖ్ యొక్క ఇన్స్టిట్యూషన్స్ అనే అందరూ కూడా మనం గుర్తిస్తాం. అంటే ఢిల్లీలో కూడా వెంకటేశ్వర కాలేజీని స్థాపించారు. ఆమె యుఎస్ డెలిగేషన్కి 1963లోనే కూడా వరల్డ్ ఫుడ్ ప్రోగ్రెస్ మీద ఒక ప్రతినిధిగా వెళ్ళటం అనేది జరిగింది. ఇదే కాదు, మనకి చైర్పర్సన్గా నేషనల్ కౌన్సిల్ ఆన్ ఉమెన్ ఎడ్యుకేషన్ దాని మీద అవన్నీ చైర్మన్గా కూడా పనిచేయటం పాల్గొన్నారు. అంటే ఇన్ని కాంట్రిబ్యూషన్స్ అంటే ఉమెన్ ఎడ్యుకేషన్కి ఎక్కువగా ప్రమోట్ చేసినందుకు గాను ఆంధ్ర యూనివర్సిటీలో డిపార్ట్మెంట్కి ఉమెన్ స్టడీస్కి దుర్గాబాయి దేశ్ముఖ్ పేరు పెట్టడం అనేది కూడా జరిగింది. అది చాలా గర్వకారణం. ఇంకేంటే వీరికి 1975 సంవత్సరంలోనే పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వటం జరిగింది భారత ప్రభుత్వం. పద్మవిభూషణ్ అవార్డు అదే సంవత్సరంలో భర్తకు కూడా చింతామణి దేశ్ముఖ్ గారికి ఇవ్వటం జరిగింది. అంటే ఆవిడ రచయిత కూడా, ఆవిడ రచయిత, సంఘ సంస్కర్తవాది, అలాగే ఉమెన్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేసిన వారు, అలాగే అంటే పొలిటీషియను అప్పట్లో, అలాగే అంటే సోషల్ వర్కరు, తర్వాత ఏంటంటే లాయర్. ఇన్ని మెరిట్స్ ఉన్న ఆమె నిజంగా ఏంటంటే నిజంగా ఒక స్త్రీ జాతికి అంటే మహిళా రంగంలో మహిళలకి ఒక స్ఫూర్తి మాట. అంటే నేడు రాజకీయాల్లోనే అంటే మహిళామణులకి ఒకంత స్ఫూర్తి మాట. అంటే ఇంత స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి మన రాజమండ్రి వాసి అవ్వడం మనకెంతో గర్వకారణం. అందుకోసం వారి గురించి మనం చెప్పుకోవటం, మరి అందరం ఈ వీడియో ద్వారా ఏంటంటే కొంత తెలియని వాళ్ళకి తెలియచెప్పడం, అంటే గర్ల్స్కి కానివ్వండి, లేకపోతే లిటరసీని ప్రమోట్ చేసినటువంటి వ్యక్తిగా మనం, ఉమెన్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేసినటువంటి వ్యక్తిగా మనం వీరిని సేవలు గుర్తిస్తూ మరి వీరి గురించి మనం చెప్పుకోవడం అనేది ఎంతో చాలా 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 సంతోషమట. ఇదే కాదు, మెయిన్ ఏంటంటే ఆంధ్ర ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించారు ఆవిడ. అందుకోసం ఏంటంటే మనం దుర్గాబాయి దేశ్ముఖ్ అనగానే ఏంటంటే మనకు ఆంధ్ర మహిళా సభ వాడి సంస్థలు, వాడికి కాలేజీలు, స్కూల్స్, అంటే వొకేషనల్ ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇదివరకు 8th క్లాస్ వాళ్ళకి నేను పాఠం ఇంగ్లీష్ టీచర్గా కూడా ఉండేటప్పుడు చెప్పాను. దుర్గాబాయి దేశ్ముఖ్ పాఠం ఉండేది. అంటే ఒక స్ఫూర్తివంతమైనటువంటి జీవితాన్ని ఆవిడ అందించారన్నమాట సమాజానికి. అంటే మహిళ అంటే ఇలా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, నీతి నిజాయితీగా ఉండాలి, అందరికీ 10 మందికి ఉపకారం చేసేటట్టుగా ఉండాలి అనే ఒక ఆలోచన తీసుకొచ్చిన వ్యక్తి మహిళామూర్తి పద్మవిభూషణ్ దుర్గాబాయి దేశ్ముఖ్ గారి యొక్క జయంతి. వారికి ఘన నివాళులు అర్పించుకుంటూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి సెలవు తీసుకుంటాను. మీ డాక్టర్ చాగంటి నరసింహారావు, రిటైర్డ్ ప్రిన్సిపాల్. నమస్కారం.